నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే 6 to 7:30 అనమాట. వ్లాగ్ అనమాట. ఇది ఒక గంటలో నేను చేసుకునే పని ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. సో మీకైతే చూపిస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఇంకా నైట్ పట్ల అయితే ఇంక వాన పడటం వల్ల ఇంట్లోనే ఎండేసాను అనమాట. సో అవి అయితే ఇంకా తీసేసి మడతేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అంటే సెల్ఫ్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా బాబు అయితే లెగవలేదనమాట. బాబు పనుకున్నాడు. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇంకా వాడిని మంచిగా పనుకొని పెట్టేసి ఇంకా దుప్పట్లు మడతేసుకుందామని చెప్పేసి మడత పెట్టిన దుప్పట్లన్నీ మళ్ళీ ఒకసారి మడత పెట్టేసి ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టానమాట. ఇంకా తర్వాత వాడిని మంచిగా పనుకోబెట్టేసి సరి చేసి మంచిగా పనుకోబెట్టాను అనమాట. సో గాయ్స్, కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే నెక్స్ట్ అయితే ఇంకా తర్వాత అయితే వాడిని పనుకోబెట్టిన తర్వాత గ్యాస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అన్నం కూర వండుకోలేదన్నమాట. సో ఈ వీడియోలో అన్నం కూర వండుకునే కుకింగ్ వీడియో అయితే లేదనమాట. సో ఏం చేస్తాను ఏంటి, ఓన్లీ పని అనమాట. గిన్నెలు లేవు అనమాట. సో కుకింగ్ లేదు కాబట్టి గిన్నెలు కూడా లేవు. సో నెక్స్ట్ అయితే అంత అన్ని సర్దేసిన తర్వాత ఇంకొక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. వెదర్ చాలా కూల్గా మంచిగా ఎండగా ఉంది. అప్పుడైతే ఇంకా సన్సెట్ రాలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ నేను ఉతికి బట్టలు ఎండేసాక అప్పుడైతే వచ్చిందనమాట. ఇంకా బయట అయితే ఊడ్చుకుంటున్నాను, మొత్తం ఊడ్చుకున్నాను. అంతకుముందు మా మరిది గారు మా వారైతే కూర్చున్నారనమాట. సో నేనైతే ఊడ్చలేదన్నమాట, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మీద పడుతుందని అయితే నేనైతే ఊడలేదన్నమాట. ఇంక వాళ్ళిద్దరూ మా బాబు దగ్గర పనుకున్నారు. ఇంకా నేనేం చేశాను, ఇంకా ఊడ్చేసుకొని బట్టలు అయితే ఫస్ట్ నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా ఊడ్చిన తర్వాత మళ్ళీ బట్టలు అయితే ఉతుక్కుందామని చెప్పేసి కూర్చొని అయితే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే సపోర్ట్ ఇస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేస్తూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. బ్లాగ్ అలానే లైవ్ చేస్తాను అనుకుంటున్నాను, బట్ లైవ్స్కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఆపేద్దాం అనుకుంటున్నాను అనమాట. లైవ్ చేయను, లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ మాత్రమే చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ 2 వీడియోస్ షార్ట్స్ అని లాంగ్ వస్తుంది, లాంగ్ ఫామ్ అని షార్ట్స్ వస్తే ఇంకా ఒకదాని తర్వాత ఒకటైతే బట్టలు అయితే ఉతుకుంటున్నాను అనమాట. ఇంక చాలా కొన్ని పడ్డాయి అనమాట. మొన్న అయితే చాలా పడ్డాయి బట్టలు. ఒక 2 days బ్యాక్ అయితే చాలా పడ్డాయి అనమాట బట్టలు. ఒక టబ్బు, ఒక ఎల్లో టబ్ మాది చూస్తారు కదా నేను లాస్ట్ వీడియోలో, ఆ టబ్బు నిండా పడ్డాయి అనమాట. ఇంకా ఉతుక్కొని జాడించుకొని మళ్ళీ ఎండేసుకొని ఇప్పుడు చాలా సేపు పట్టింది. ఈరోజు ఏంటంటే కొన్ని ఉన్నాయి అనమాట, ఒక 3 జతలే ఉన్నాయి. అవి అయితే ఉతికేసుకుంటున్నాను. ఆ కాలు అయితే తగ్గట్లేదు అనమాట. అసలు నొప్పి వస్తుంది ఒక్కోసారి. ఏమైనా వాటి మీద ఈగలు లేపితే ఏదైనా వాలింది అనుకోండి, అసలు పెయిన్ వస్తుంది. అలా ఇలా రావట్లేదు అనమాట. ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను, 4 ట్యాబ్లెట్స్, అయినా తగ్గలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా బాబు బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, యూట్యూబ్ ఆపేద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి. ఎందుకనేది ఏంటనేది లాస్ట్లో అయితే చెప్తాను కదా. సో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత పక్కన పెట్టాను అనమాట. తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి పక్క బట్టలు అయితే మడతేసి తర్వాత అయితే ఇంకా ఊడ్చుకుందాము, అలానే మంచం అయితే తుడుచుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి.
ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇల్లు తుడుచుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే వెళ్ళేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నైట్ వర్షం పడుతూనే ఉంది. సో కొంచెం తడిగా ఉండటం వల్ల ఇంకా దాని మీదే వేసాను అనమాట. అందులో బట్టలు జాడించాను కదా, 2 చెంబులు నీళ్ళు చల్లి ఇంకా ముగ్గు అయితే సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. అందరికీ ఫస్ట్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. అలానే నేనైతే ఈరోజు అయితే పూజ చేసుకోవట్లేదు, ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ వీక్ అయితే చూసుకుంటున్నాను, చేద్దాంలే అనేసి ఉన్నాను అనమాట ఆ ప్లాన్లో. ఇంకా నెక్స్ట్ ఇంకా ముగ్గు అయితే సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను. 3 చుక్కలు 3 వరుసలు పాతకాలం ముగ్గు అనమాట, మెలకల ముగ్గు. అలానే దానికి ఒక డిజైన్ యాడ్ చేశాను. అండ్ మా ఇంట్లో అయితే పసుపు కలర్ అయిపోయింది అనమాట. అంటే ఎల్లో కలర్ అయిపోతే ఇంకా నేను కొంచెం పసుపు యాడ్ చేసి దాంట్లో ముగ్గులో కొంచెం పసుపు కలిపేస్తే ఇంకా లైట్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఎల్లో కలర్ కంటే ఈ కలర్ ఐటమ్ బాగుందని చెప్పేసి గంధం కలర్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా కనపడుతుందో ముగ్గు కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఎండేద్దామని చెప్పేసి పైకి వెళ్తుంటే చూసారు కదా గాయస్, ఎన్ని డేస్ అవుతుందో కాకులను చూడక నేను. ఎందుకంటే చాలా అంటే అసలు ఇప్పుడు తక్కువైపోయాయి, అసలు పక్షులు బర్డ్స్ అన్నీ తక్కువైపోయాయి అనమాట. సో కనిపించి ఇప్పుడు కనిపిస్తే నేనైతే వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. మొత్తం అయితే ఇవైతే వెళ్తున్నాయి అనమాట. నేనైతే స్లో మోషన్లో పెట్టి అయితే తీసాను అనమాట. ఇంకా పైకి వెళ్ళి బట్టలు ఎండేద్దామని చెప్పేసి అప్పుడే సన్సెట్ ఇంకా మనకి మెట్లు ఎక్కుతుంటే వస్తుందనమాట. ఇంకా నేను వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి చూసారు కదా ఎంత హీట్ ఉందనమాట. ఫేస్ మీద పడుతుంటేనే వేడి ఉందనమాట. ఇంకా వానలు లేవు ఏమి లేవు అనమాట. ఒకరోజు వాన పడుతుంటే ఒకరోజు చల్లగా ఉంటుంది, ఒకరోజు చల్లగా ఉంటే ఒకరోజు లేకపోతే పొద్దున ఎండగా ఉంటే సాయంత్రం కల్లా మళ్ళీ వాన పడుతుంది అనమాట. సో అలా అవుతుంది. ఇంకా నేనైతే బట్టలు అయితే ఎండేసుకుంటున్నాను అనమాట పైకి వచ్చేసి. అండ్ తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే. ఇప్పుడు దాకా చూస్తున్నాం మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. అలానే లైక్ చేయండి, అలానే కామెంట్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశానండి. ప్లీజ్ లైక్. అలానే ఇంకా నెక్స్ట్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే బట్టలు అయితే ఎండేయటం కూడా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వెదర్ చూసారు కదా, వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరైతే చూడండి. పచ్చని పొలాలు, ఇల్లులు, ఇవన్నీ అయితే ఫ్లాట్స్ అనమాట. మీకు సైడ్ చూపించేస్తాను అప్పుడు. సో నేను ఒక మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నాను, వినేసేయండి. హాయ్ అండి, నేను ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మధ్యలో వచ్చేసింది అనేసి మీరు అనుకోవచ్చు. సో నేనైతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది నేనైతే యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. మొన్న చూసిన వాచ్ టైం మైండ్ బ్లాక్ అయిందండి అసలు. ఇప్పుడు నుంచి మళ్ళీ నెక్స్ట్ దాకే ఉందన్నమాట. ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏంటి 8,000 వాచ్ అవర్స్, 20 million వ్యూస్ షార్ట్స్కి. సో మన వల్ల కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మేము ఇది చేసుకుంటే ఈ లోపే చేసుకోలేదన్న ఒక వీడియో క్లిక్ అయ్యి వీడియో వైరల్ అయితే ఏం పర్లేదు. బట్ మనకి ఏమైనా క్లిక్ కాకుండా అలానే వైరల్ కాకుండా అలానే వ్యూస్ రాకుండా ఉంటేనా నేనైతే ఫిబ్ నుంచి ఇంకా యూట్యూబ్ అయితే ఆపేస్తాను. ఇంకా మనకి రాదనమాట. ఇంక నాకైతే నేను చేయలేమని చెప్పేసి పడిపోయింది మైండ్లో. చేస్తాను బట్ ట్రై చేస్తున్నాను కదా, ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియోస్. బట్ ఏంటంటే వ్యూస్ వెళ్తాయా వెళ్ళవా అని చెప్పేసి ఒకటైతే ఉందన్నమాట నాకు. సో అది మీరు చేయాలి, వ్యూస్ పెంచుకుంటూ లైక్ చేయండి, అలానే షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే మీరు చూసే వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, అలానే డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి గైస్. సో లెట్స్ కంటిన్యూ ది బ్లాగ్. ఇదేనండి నా వ్లాగ్. సో ఇక్కడైతే టిఫిన్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదైతే ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.